హలో ఫ్రెండ్స్. గుంటూరు ప్రయాణంకెళ్ళే ముందుగా నేను ఉదయం 6 గంటలకి విజయవాడలో దిగి నా యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవుతున్న విజయవాడ 48వ వార్డుకి చెందిన సత్యమూర్తిని ఎళ్లి కలవడం జరిగింది. ఆయన పరిస్థితి చూసినప్పుడు పూర్తిగా బెడ్ రిడెన్. ఆయన ఏ విధమైన పనులు కూడా చేసుకోలేడు. కేవలం కుటుంబ సభ్యులు, పిల్లలు మాత్రమే అతని పనులన్నీ గూడా చేస్తూ ఉంటారు. నేను ఆయన్ని చూసినప్పుడు నా మనసంతా గూడా స్తంభించింది. ఇలాంటి వారికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15,000 మెడికల్ పెన్షన్ ఇవ్వడానికి ఆహ్, కార్యాచరణ చేయలేకపోతున్నారు. నిజంగా ఈయన ఆహ్, గత 30 సంవత్సరాల నుంచి వైకల్యంతో ఉంటున్నాడు. కానీ ఇతనికి 75% వైకల్యాన్ని డాక్టర్లు గుర్తించి సెబ్రిల్ పాలసీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈయన ఇలాంటి వారు బెడ్ రిడెన్‌కి పరిమితమైన ఉన్న వారికి కూటమి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పూర్తి స్థాయి వైకల్యానికి గురైన మంచానికి పడి ఉన్న వారికి రూ. 15,000 పెన్షన్ ఇస్తామని చెప్పింది. కానీ దాన్ని వీళ్ళకి అందేటట్లుగా చేయడానికి ప్రభుత్వం ప్రధానమైన చర్యలు చేపట్టే దిశగా రేపు అక్టోబర్ నుంచి తన యొక్క ప్రభుత్వం తన కార్యాచరణని చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇంటిగారి పేరు చెప్పనా? ఇల్లు సాధుబోయిన సుబ్బారావు అండి. ఇల్లు సాధుబోయిన సుబ్బారావు. సచివాలయం నెంబర్ ఏమని తెలుసా? 148 అండి. సచివాలయం నెంబర్ 148. మీ పేరు ఏం పేరు అన్నారు? గోరు సత్యమూర్తి అండి. గోడు సత్యమూర్తి. ఎన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు? ఇది నేను వచ్చి సంవత్సరం అవుద్దండి. గతంలో ఎక్కడ ఉండేవారు? గతంలో గట్టెనక విద్యార్థులపురంలో ఉండేవాడు. ఇదే సచివాలయం పరిధిలో చెందుతుందా? అది వేరే సచివాలయం అండి. మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఇక్కడికి? ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఆ సచివాలయం అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు? అక్కడ 6 నెలలు ఉన్నానండి. 6 నెలలు అంటే మీరు 10 సంవత్సరాలు బట్టి మీరు ఈ వైకల్యం పూర్తిగా మంచానికి పడిన కానీ ఎక్కడ పూర్తిగా ఎక్కువ ఏ సచివాలయం పరిధిలో ఉన్నారు? ఎక్కువ శాతం అనేది లేదండి. ఎందుకంటే చిట్టినగర్ లో ఉన్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే సొంత ఇల్లు లేక అద్దెలలో సంవత్సరానికి 4 సార్లు మారాల్సి వస్తుందండి. అయితే మీరు ప్రెసెంట్ మీరు ఏ సచివాలయం పరిధిలో 2000 జగన్ ఎక్కువ సంవత్సరాలు ఏ సచివాలయం పరిధిలో? ఇక్కడేనండి 148 నెంబర్లోనే ఉన్నానండి. ప్రతి నెల కూడా వాలంటరీ వచ్చి మీకు పెన్షన్ ఇచ్చేవారా? వాలంటరీ వచ్చి ఇచ్చేవాళ్ళు. ఓకే, సచివాలయం సిబ్బంది కూడా వచ్చి ఇచ్చేవారు. అయితే మీరు ఈ యొక్క పరిస్థితిని వారందరూ కూడా చూసారా? చూసినప్పుడు ఓన్లీ పెన్షన్ మాత్రమే ఇచ్చేవారు కానీ నా యొక్క పరిస్థితిని గురించి ఆలోచించి మెడికల్ పెన్షన్ గురించి కావాల్సిన అవేర్నెస్ ఏమైనా మీకు కలిగించారా? చెప్పలేదండి. అసలు మెడికల్ పెన్షన్ ఉందని వాళ్ళకైనా తెలిసినట్లుగా ఏమైనా అవగాహన ఉందా? వాళ్ళకి ఏం చెప్పలేదండి. అయితే సచివాలయం నేనే చెప్పాను, ఇలాగా పెరుగుద్దంట కదమ్మా 5,000, మరి ఎవరన్నా తీసుకెళ్లి ఆ డాక్టర్ గారి దగ్గరికి మీరే చేస్తారట కదా అని చెప్తే చేస్తామండి, తీసుకెళ్తాం, కాగితాలు పెడతాం అని చెప్పేసి అలాగా. సచివాలయం మిమ్మల్ని చూసారా? ఎవరండి? సచివాలయం పెద్ద ఆయన చూసారండి. సచివాలయం ఏఎన్ఎం మరి ఒకసారి దీనికోసం వెళ్ళండి, దేని గురించో ఫోన్ నెంబర్ వచ్చి దేని గురించి చెప్తే నేను అప్పుడు చెప్పానండి, ఎలాగెలాగన్నా అంటే సరే చూద్దాం అండి, చేద్దాం అని అన్నారు. ఎందుకంటే నాకు చాన్నాళ్ళు కూడా ఒక సంవత్సరంతో పాటు కూడా అసలు బియ్యం కూడా ఇవ్వలేదండి. అసలు బియ్యం కూడా ఇవ్వలా. మీకేమైనా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ ఏమైనా లేదండి. బియ్యం అండి వచ్చాయా? ఓకే, మీకు ఈ యొక్క పెన్షన్ వచ్చిన కానీ కూడా వాలంటీర్లు మీకు సర్వ్ చేసినప్పుడు కూడా మీరు మంచానికి పడే ఉండేవారు కానీ మీ గురించి ఈ మెడికల్ పెన్షన్ అంటే పూర్తిగా మంచానికి పడి ఉన్న వారికి ఈ యొక్క మెడికల్ పెన్షన్ వర్తిస్తుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరగలేదు. ఓకేనా? అయితే ఇప్పుడు మీ యొక్క డిజేబుల్డ్ పర్సెంటేజ్ మీ యొక్క వైకల్యం ఏంటంటే ఒక 25 సంవత్సరాల క్రితం తీసుకున్న సర్టిఫికేట్ కాబట్టి
అప్పుడు మీరు కొద్దిగా నడిచే స్థితిలో ఉండేవారు కాబట్టి మీకు 75% అంటే మీకు సెబ్రిల్ పాలసీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఏం సర్టిఫికేట్? సెబ్రిల్ పాలసీ అంటే ఆ మొత్తం అవయవాలన్నీ కూడా పనికిరావు, ఈయన ఎదుగుతున్న కొలిది అవయవాలు సరవుతాయి అనే విధానంలో సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అయితే మీకు కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని యాక్సిడెంట్లకు గురవడంతో పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయారు. అట్లాగే పారాలిసిస్ ఎఫెక్ట్ కూడా మీలో కనబడుతుంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మీకు 15,000 రూపాయల పెన్షన్కి మీరు అర్హులైన మీ సర్టిఫికేట్ ప్రకారంగా కొద్దిగా అబ్యూషన్ చేసే పరిస్థితులు ఉంటాయి. అయితే దీనిపైన పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు కానూరు శంకర్రావు అండి. నేను అన్ని విధాలుగా ప్రభుత్వానికి మీ తరపు నుంచి నేను నా యొక్క ఏదైతే చెప్పాలనుకుంటానో అది మీ యొక్క వైకల్యానికి సంబంధించి పూర్తి వివరాలు మీ యొక్క డేటా తీసుకుని వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో, అలాగే ఈ యొక్క విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళేటట్లుగా మీ యొక్క సమస్యని నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీకు ఖచ్చితంగా 15,000 రూపాయలకి అర్హులు. ఎందుకంటే మంచానికి పూర్తిగా బెడ్ రీడింగ్ అయిపోయారు కాబట్టి మిమ్మల్ని గుర్తించవలసిన బాధ్యత సచివాలయం సిబ్బందికే ఉంది. కానీ సచివాలయం సిబ్బంది ఇప్పటి వరకు గుర్తించకపోవడం చాలా బాధాకరమైన పరిస్థితి. అయితే మీ యొక్క ఇప్పుడున్న ఈ ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు కాబట్టి నా దృష్టికి తీసుకుని వచ్చారు కాబట్టి నేను తప్పనిసరిగా మీ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళేటట్లుగా రేపు అక్టోబర్ నెలలో ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి మీకు 15,000 రూపాయల పెన్షన్ వచ్చేటట్లుగా మోటివేషన్ చేయాలనేసి నా ఆశ. నేను కూడా నా యొక్క తరపు నుంచి ప్రయత్నాలు చేస్తాను. అట్లాగే రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి జరిగే ఎడ్యుకేషన్లో కూడా మిమ్మల్ని ఈ మెడికల్ పెన్షన్లోనికి గుర్తించి మెడికల్ పెన్షన్ ఇచ్చే దిశగా చర్యలు చేపట్టాలని కూడా సచివాలయం ఫోన్ నెంబర్ ఉంటే నాకు ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను. ఓకేనా? తర్వాత ఇంకా ఈ యొక్క 15,000 పెన్షన్ వస్తే మీ యొక్క జీవన ఉపాధికి అన్నిటికి కూడా సరిపోతుంది. ఎందుకంటే మీ ఇప్పుడు మీకు సేవలు చేస్తున్న అబ్బాయి పేరు ఏమవుతారండి? ఏం కాదండి, వాళ్ళు బయట ఇదే అసలు ఎవరు లేరండి. నాకు ముందు ఎవరు లేరు. వంటనే ఎవరినన్నా పెట్టి పని చేద్దామంటే వాళ్ళు నెలకి 20,000 రూపాయలు అడుగుతున్నారండి. మరి ఇచ్చేస్తాం అమ్మతలేక చాలా. ఈ అబ్బాయి బయట వ్యక్తి అంతా ఎవరు అంటే ఇలా అమ్మమ్మ ఒక 10 సంవత్సరాలు నాకు చేసిందండి, సేవ చేసింది ఆమె. ఆమె బాగా ఆమె ఉన్న సేపు కూడా కొంచెం బాగా ఉందండి. అన్ని ఇంకా ఆమె చేసేది చూసేది. చేసి ఇదే డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడాను ఆమె ఏదో ఇంటికాడ టిఫిన్ అది వేసి చిల్లర కొట్టు పెట్టి కొంచెం నడిపించింది, బండిని నడిపించింది. ఆమె 10 సంవత్సరాలు అయిందండి చనిపోయి. అప్పుడు కానించి కూడా నాకు మీకు ఈ రోజు ఉదయకాలంలో విజయవాడకి చెందిన 49వ వార్డు 48 అండి. విజయవాడకి చెందిన 49వ వార్డుకి సంబంధించిన గోరు సత్యమూర్తి అనే దివ్యాంగుడిని కలవడం జరిగింది. ఆయన యొక్క సమస్యలు, ఆయన యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని కూడా చక్కగా వివరించడం జరిగింది. ఆయన నిజంగా 15 డిఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్ 15,000కి అర్హుడు కాబట్టి ఆయనకి 15,000 వచ్చే విధానంలో మా వంతు కృషి మేము చేయడానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగే సచివాలయం సిబ్బందితో కూడా మాట్లాడడానికి నా వంతు సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్.